లో ఘోరంగా విఫలమైనరు. నేను ఎందుకు చెప్తున్నానంటే నేల విడిచి సాము ఎందుకు చేస్తున్నానంటే ఇక్కడ పరిస్థితులు క్షీణిస్తూ పోతా ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయి? పెట్టుబడులు రావడం దేవుడు ఎరుగు. ఉన్న పెట్టుబడులే వెనుకపోయే పరిస్థితి ఏర్పడ్డది. స్పష్టంగా వారి యొక్క అసమర్థతతోని, వారి యొక్క అనుభవరాహిత్యంతో, వారి యొక్క అవివేకంతో, వారి యొక్క దుర్విసలాటతో, వారి మాట తీరుతోని రాష్ట్రం నుంచి మరి సెమీకండక్టర్స్ కంపెనీ అయినటువంటి కేన్స్ తెలంగాణ రాష్ట్రం నుంచి వెనక్కిపోయిన సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. అదే కాదు, గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి కార్నింగ్ సంస్థ కూడా రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్ళిపోయినది. అంటే కొత్త పెట్టుబడులు, కొత్త కంపెనీలు, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ దేవుడెరుగు ఉన్నాయి రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయి వారి హయాంలో. గత సంవత్సరంలో రాష్ట్రంలో ఈరోజు పవర్ సప్లైలో అంతరాయాలు కలిగిస్తున్నారు. ఈరోజు అంతరాయాలు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఈజ్ నాట్ కంప్లీట్ డిస్ట్రిబ్యూషన్, క్వాలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఈజ్ నాట్ బీయింగ్ సప్లైడ్. ఈరోజు చక్కగా విద్యుత్ సరఫరాలో మరి నిరంతర విద్యుత్, నాణ్యమైన విద్యుత్ గతంలో కేసీఆర్ హయాంలో ఏ రకంగానైతే పరిశ్రమలకు సరఫరా చేస్తుండేనో విద్యుత్ సరఫరా చేయలేకపోతోంది ఈ ప్రభుత్వం. నీటికి కటకటలు స్టార్ట్ అయినాయి, శాంతి భద్రతలు క్షీణిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ నేల విడిచి స్వామి చేయడం అంటే, ఇక్కడ వదిలిపెట్టి ప్రపంచమంతా తిరిగి పెట్టుబడులు తెస్తా అంటే ఇలా పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ఈరోజు మీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తూ ఉన్నది. ఈరోజు వారి యొక్క విధానాలు, వారి యొక్క నిర్ణయాలు పరిశ్రమలని వ్యతిరేకించే విధంగా, పెట్టుబడిదారులని భయపెట్టే విధంగా, పెట్టుబడులని మరి నిరుత్సాహపరిచే విధంగా, ప్రోత్సాహకాలు దేవుడెరుగు నిరుత్సాహపరచడం, వారిని వెనుక్కుపోయే విధంగా మాట్లాడడం, నిర్ణయాలు తీసుకోవడం మరి రేవంత్ రెడ్డి గారికి అనుభవం అంటే వారి అనుభవం లేదని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి వారు చాలా స్పష్టంగా రాష్ట్రం యొక్క ఇమేజ్ని, మన తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టని గతంలో కేసీఆర్ గారు దేశంలో నంబర్ 1 స్టేట్గా తీర్చిదిద్దితే ఆ రాష్ట్ర యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడడం. వారు కేసీఆర్ గారు ఎంతో కష్టపడి, రాత్రింబవళ్ళు కష్టపడి నిరంతర విద్యుత్, నీటి సరఫరా, చక్కటి శాంతి భద్రతలు, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం సృష్టిస్తే వీరు వాటిని అంతా కూడా మరి దిగజారే విధంగా చేసినటువంటి మాటలు, ప్రయత్నాలు, నిర్ణయాలు స్పష్టంగా తెలంగాణ ప్రజలు గత సంవత్సరం అంతా చూసినారు. వారు సాక్షాత్ అసెంబ్లీ వేదికగా తెలంగాణ రాష్ట్రాన్ని క్యాన్సర్ పేషెంట్తో పోల్చినటువంటి మాటని ఇప్పటి కూడా ప్రజలు మర్చిపోలేకపోతా ఉన్నారు. మాటలేమో ఇక్కడ ఇట్లా మాట్లాడతాడు, అక్కడ పోయేమో పెట్టుబడులు కావాలంటాడు. ఎవరు నమ్ముతారు నిన్ను రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రశ్నిస్తారు తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ. ఇట్లనే ఒక పత్రికా విలేకరు సమావేశంలో ఉన్న ఢిల్లీలో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల, కొన్ని నిర్ణయాల వల్ల మరి మెట్రో ఎల్ఎన్టీకి నష్టం వాటిల్లుతుందంటే ఎల్ఎన్టీ సంబంధించినటువంటి సిఎఫ్ఓని, సిఇఓని కేసు బనాయించి కేసు పెట్టి బొక్కలు దోస్తా అని చెప్పి మాట్లాడినటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏ సంస్థ నమ్ముతుందని ప్రశ్నిస్తూ ఉన్నాం మేము ఈరోజు. ఈ రకమైనటువంటి లూజ్ టాక్ ద్వారా రాష్ట్రాన్ని మొత్తాన్ని ఆగమాగం చేసి పెట్టుబడులు రామంటే ఎలా వస్తాయి అని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది ఒకటే స్పష్టంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా అయోమయానికి గురి చేసి, దిగజార్చి ఈరోజు విదేశీ పర్యటనల ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్పేసి ప్రచారం చేసి ప్రజలని మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీరి మోసాలు ఒకటి కాదు, రెండు కాదు. ఈ యొక్క పెట్టుబడులు తీసుకొస్తున్నాము, ఈ విదేశీ పర్యటనల ద్వారా పెట్టుబడులు వస్తాయని చెప్పిన మాట ఏ రకంగానంటే, ఏ రకమైన మోసం అంటే ఇది మరో రకమైన మోసము, వంచన, దగ అని ఎందుకంటా ఉన్నామంటే స్పష్టంగా ఏ రకంగానైతే ప్రజలను గత సంవత్సరం నుంచి, ఎన్నికల ముందు నుంచి మోసం చేస్తూ ఉన్నారో ఇది కూడా మరొకసారి మోసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఏ రకంగానైతే 100 రోజుల్లో
6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసినారో ఈ పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పిన మాట కూడా అదే రకమైన మోసము. ఏ రకంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పి మోసం చేసినారో అదే రకంగా ఈ పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పిన మాట మోసం. ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి దేవుళ్ళ పైన ప్రమాణం తిని దేవుళ్ళని కూడా ఏ రకంగా మోసం చేశారో అదే రకంగా పెట్టుబడులు తీసుకొస్తున్నాం రాష్ట్రానికి అని చెప్పడం మరొక మోసం. ఈ రకంగా మహిళలకు 2500 పెన్షన్ అనుకోండి, వృద్ధులకు 4000 పెన్షన్ అనుకోండి, 1 కాదు 2 కాదు, రుణమాఫీ రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పి కుదించి 12,000 చేసి ఏ రకంగా అయితే రైతాంగాన్ని మోసం చేశారో మరి అదే రకమైన మోసం. మరి ఈ రకంగా రాష్ట్రంలో పరిస్థితులు బాగలేవంటాడు, ఆర్థిక పరిస్థితి బాగలేదంటాడు. కానీ 100 కోట్ల రూపాయలు పెట్టుకొని గత సంవత్సరం నుంచి ప్రకటనలు, పేపర్ ప్రకటనలు, టీవీ ప్రకటనలు, దేశవ్యాప్తంగా ప్రకటనలు చేసుకుంటూ మరి డబ్బులన్నీ కూడా దుబారా వృధా చేస్తున్నావా లేదా అని ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రైతు భరోసాకి, రైతు మన రుణమాఫీకి డబ్బులు వాళ్ళకి ఇస్తానికి డబ్బులు ఉన్నాయి, కానీ సంవత్సరం పూర్తయితే మాత్రం సెక్రటరియట్ల దగ్గర కోట్ల రూపాయలు పెట్టి టపాసులు పటాకులు పెద్ద ఎత్తున కాలవడం మాత్రం డబ్బులు వస్తాయి, కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి డబ్బులు రావు. ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన. ప్రజలని మోసం చేసుకుంటూ, మోసం చేసి అబద్ధాల పునాదులపైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గత సంవత్సరం నుంచి కూడా ప్రజలని కూడా పక్కదారి పట్టిస్తూ, పక్కతో పట్టిస్తూ మరి తప్పుడు ప్రచారం చేసుకుంటూ తమ పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా దావోస్ పర్యటన ద్వారా మరొకసారి పెట్టుబడుల యొక్క మరి ప్రకటనల ద్వారా ప్రజలను మోసం చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తెలియజేస్తూ ఉంది. తప్పకుండా దీనిపైన రాబోయే బడ్జెట్ సమావేశాల్లో కానీ ఈ అంశం పట్ల సుదీర్ఘంగా చర్చించడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. గతంలో కూడా మీరు తెచ్చినటువంటి 40,000 కోట్లు బూటకమని చెప్పేసి కూడా నిరూపితం చేసింది బీఆర్ఎస్ పార్టీ, మా నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్ది మరి అనుకూలమైన వాతావరణం సృష్టించే మీరు పర్యటనలు చేస్తే దానికి అర్థం ఉంది తప్ప ఇక్కడంతా కూడా గందరగోళం సృష్టించి, అయోమయం సృష్టించి, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మరి బ్లాక్మెయిల్ చేసుకుంటూ, వారిని ఇబ్బంది పెట్టుకుంటూ, మరి వారిని పోలీస్ కేసులు పెడతామని బెదిరించి, కేసులు పెడతామని బెదిరిస్తే పెట్టుబడులు వస్తాయి అంటే మాత్రం మరి పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉండదు. రాష్ట్రంలో స్థితిని, పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేయాలి ముఖ్యమంత్రి గారి ముందు. మరి ప్రకటనలతోని ప్రజలను మోసం చేయొద్దని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంది. థ్యాంక్ యూ.